ప్రజలారా, ఒకసారి ప్రపంచ నట సార్వభౌములు వారిద్దరూ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మన అదృష్టమో దురదృష్టమో ఒకసారి వినండి. వీరిద్దరూ పరిపాలనా కాలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను, డిగ్రీ కళాశాలలను, యూనివర్సిటీలను విచ్ఛిన్నం చేసి వాటిలో అధ్యాపకులను నియామకం చేపట్టకుండా, వాటిలో మౌలిక వసతులను కల్పించకుండా, అలాగే ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ, కార్పొరేట్ కళాశాలలను, ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహిస్తూ ఈ విద్యార్థులన్నింటినీ నిర్వీర్యం చేసి, అనగా కిల్ చేసి అని కూడా చెప్పొచ్చు. ఈ కిల్కి ఎస్ తగిలిచ్చి స్కిల్ అనే పేరుతో దోపిడీకి ఏ విధంగా తెరదీయొచ్చో ఈ తెలుగు నట సార్వభౌములకు తెలిసినంతగా ఎవరికి, నాకు తెలిసి ప్రపంచంలో ఇంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు. కాబట్టి ఫైనల్గా వీరిద్దరూ ఒకే వాదనను మనకు వారి మేనిఫెస్టోలో, వారి ఇద్దరు పార్టీలు వేరైనప్పటికీ, భావాలు వేరైనప్పటికీ, ఎంత కీచులాడుకున్నప్పటికీ టీవీలలో వారిద్దరూ ఒకే మార్గాన ప్రయాణారు అనేది ఒకసారి ఇప్పుడు నేను చెప్పే మాట వింటే మీకు అర్థమవుతుంది. అదేమిటంటే, ఇద్దరు కలిసి స్కిల్ యూనివర్సిటీలను, స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాము అంటున్నారు. దానిని ఒక విధంగా అనగా అంపశయమైన విద్యాసంస్థలకు ఆల్రెడీ నాశనం చేశారు. కాబట్టి ఇంకొక ఏదో కొంచెం ఈ స్కిల్ రూపంలో విద్యార్థులను కొంచెం అభివృద్ధి చేస్తారనే విధంగా మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలన్నా, లేదా ప్రపంచ వింతలలో ఒక వింత అయిన 3 నుంచి 4 సంవత్సరాలు చదివినది వాళ్ళకి స్కిల్ రాని ఆ ఏర్పాటులో వీరు కేవలం 3 లేదా 6 నెలలలో ఏ విధంగా స్కిల్ని ఏర్పాటు చేస్తారో ఈ ఇద్దరు విశ్వ నట సార్వభౌములు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు, మరియు ముఖ్యంగా బహుజన అణగారిన పేద వర్గాల ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ రెండు పార్టీలలోని డూడు బసవన్నలు కూడా ఓసారి దీనిని క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ మే 13న జరిగే ఎన్నికలలో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి తరిగొప్పల రాజబాబుకి ఓటు వేసి ఇటువంటి విచిత్రమైన, అనాలోచిత, దుర్మార్గమైన, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకొని ఈ నాయకులకు ఇద్దరికీ చెంపపెట్టులా ఈ అభ్యర్థిని గెలిపించి కొత్త ఆలోచనలతో యువతను మంచి ఉద్యోగ అవకాశాలు ఉండేలా రూపొందించే పథకాలను మనం ఈ వచ్చే ప్రణాళికల్లో ప్రవేశపెట్టుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ సెలవు.